గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ స్టార్ట్ చేయ ముందుగా ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉందండి మా తరపున. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్న విద్యార్థుల కోసము మా T1 అకాడమీ తరపున ఒక ఫ్రీ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగిందండి. అదేంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి కొత్తగా ఎంసీక్యూ సిరీస్ని ఇంక్లూడింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మేము యూట్యూబ్లో మంచి ఫ్యాకల్టీస్తోని ఫ్రీగా అందించబోతున్నాము. స్టే ట్యూన్డ్ ఫర్ ద అప్డేట్స్. డైలీ క్లాసెస్ అనేటివి అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో 2 పేపర్స్ ఉన్నాయి కదా. ఎస్, ఆ 2 పేపర్స్లోని 4 సబ్జెక్ట్స్, దట్ ఈస్ సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4 సబ్జెక్టులలో కూడా సిలబస్లో మెన్షన్ చేసిన విధంగా టాపిక్ వైజ్గా ఎంసీక్యూస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ని మేము ఫ్రీగా అందించబోతున్నాం. నౌ కమింగ్ ఆన్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫస్ట్ మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా గాజాలో సీజ్ ఫైర్ అనౌన్స్ అయింది కదా. ఎస్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. రాబోయే ఎగ్జామ్స్లో మనకు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దీని మీద. ఫస్ట్ దాంతో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్, సింగపూర్ ప్రెసిడెంట్ గారు రీసెంట్ గా ఇండియా విజిట్ కి వచ్చారండి. న్యూఢిల్లీకి మరియు ఒడిశాకు రావడం జరిగింది. అక్కడ ఆయన చాలా ఎంఓయూస్ మీద సిగ్నేచర్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు, అలాగే రోజు మాట్లాడుకున్నట్టుగానే ఒక స్టాటిక్ జీకే నుంచి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని మనం ఈ రోజు కూడా చూద్దాము. నెక్స్ట్, పరశురామ్ కుండ్ మేళా. మనకు ఇక్కడ పుష్కరాలు జరిగినట్టుగా ఒక ఏరియాలో పరశురామ్ కుండ్ మేళా అని చెప్పి జరుగుతుందండి. అంటే ఇప్పుడు కుంభమేళా సీజన్ కదా, కుంభమేళా గురించి అందరికీ తెలుసు. మరి దాని మీద క్వశ్చన్స్ ఇచ్చినా ఈజీగా చేస్తారు. కానీ ఒకటి మన దేశంలోనే పరశురామ్ కుండ్ మేళా అనేది కూడా జరుగుతుంది. మరి అది దేనికి సంబంధించింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అవన్నీ చూద్దాము. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్. యుఎన్ఓ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ని ప్రకటించారు. మరి అది ఏ సంవత్సరం ప్రకటించారు, అసలు గ్లేషియర్స్ ని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, మరి గ్లేషియర్స్ మీద న్యూస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంది లేటెస్ట్ గా, అవన్నీ ఈ రోజు చూద్దాము. అలాగే ఫైనలీ మనము న్యూస్ లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ మీద ఎంసీక్యూస్ ని చూడడం జరుగుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇజ్రాయిల్ అండ్ హమాస్ అగ్రీ ఆన్ ఏ సీజ్ ఫైర్ ఇన్ గాజా ఆఫ్టర్ 15 months ఆఫ్ వార్. 2023లో స్టార్ట్ అయింది కదా. ఎస్, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధం ఆపకుండా జరుగుతూనే ఉంది. ఫైనలీ ఒక సీజ్ ఫైర్ ని 2 దేశాల మధ్యలో, అంటే ఇజ్రాయిల్ అండ్ హమాస్ మధ్యలో గాజాలో ఒక సీజ్ ఫైర్ అనేది కుదిరింది. మరి అది పర్మనెంట్ సీజ్ ఫైరా లేకపోతే టెంపరీ సీజ్ ఫైర్ అనేది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బట్ మనము ఈ రోజు దీని మీద మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే విషయాల మీద మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఈ సీజ్ ఫైర్ అనేది ఎవరెవరికి మధ్య జరిగింది? ఇజ్రాయెల్ కి మరియు పాలస్తీనా గవర్నమెంట్ కి మధ్యలో కాదండి. దిస్ సీజ్ ఫైర్ ఇస్ బిట్వీన్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ అండ్ హమాస్. హమాస్ ఈజ్ ఈ గాజా ఏరియాని వాళ్ళ ఆధీనంలోనే ఉండేది ఇంతకు ముందు వరకు. అండ్ దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా కూడా చూస్తూ ఉంటారు. మరి రెండు ఇజ్రాయెల్ దేశానికి మరియు హమాస్ ఆర్గనైజేషన్ కి మధ్యలో ఈ పీస్ డీల్ అనేది జరగడం వల్ల 15 నెలల నుంచి గాజాలో లక్షలాది మంది ఇబ్బంది పడ్డారు, వేలాది మంది చనిపోయారు కదా. ఎస్, వాళ్ళందరికీ జరిగిన నష్టం అనేది ఒక రకంగా దీంతో కొంచెం ఇంకా నష్టం జరగకుండా ఆపేయడం జరుగుతుంది. మరి ఈ 2 దేశాలు, అటు ఇజ్రాయెల్ కానివ్వండి ఇటు హమాస్ కానివ్వండి, యుద్ధం అంటే యుద్ధాలు చేస్తూనే ఉంటారు కదా. మరి వీళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించిన దేశాలు ఏంటి అనే వాటి మీద మనకు క్వశ్చన్ వస్తుంది. ముఖ్యంగా మధ్యవర్తిత్వం చేసి ఈ పీస్ డీల్ అనేది కుదరడానికి ఖతార్, ఈజిప్ట్ అండ్ యుఎస్ఏ 3 దేశాలు కూడా చాలా ప్రయత్నించి ఈ అగ్రిమెంట్ ని చేరడానికి కారణం అయ్యారు. ఓకే, సో రీసెంట్ గానే ఈ అగ్రిమెంట్ కుదిరింది. మరి ఈ పీస్ అగ్రిమెంట్ ని ఖతార్ ప్రైమ్ మినిస్టర్ గారు, దట్ ఈస్ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జసీమ్ అల్ తహానీ, ఈ లాస్ట్ పదం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా అందరికి సేమ్ గా ఉంటది. సో ఈ జసీమ్ అల్ తహానీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆయన రీసెంట్ గా ఖతార్ క్యాపిటల్ సిటీ అయిన దోహాలో ఈ పీస్ అగ్రిమెంట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ సీజ్ ఫైర్ అనేది 3 phases గా జరుగుతుందంట. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఈ ఫేజెస్ లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అదంతా మనకు అవసరం లేదు. అంటే ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తారు అనేది అదంతా అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే ఇది కుదిరింది. బట్ స్టిల్ ఇంకా ఇజ్రాయలీ పార్లమెంట్
అంటే నెతిన్ వాళ్ళ గవర్నమెంట్ పార్లమెంట్ అంతా అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది కదా, అది ఇంకా జరగలేదు. బట్ ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ ద ఇజ్రాయలీ గవర్నమెంట్ దిస్ సీజ్ ఫైర్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 19th January 2025. అంటే రేపటి నుంచి దీన్ని 19th నుంచి దీన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఈ ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. దాని మీద ఇప్పటికే ఆల్రెడీ 1 year నుంచి యుద్ధం జరుగుతుంది కాబట్టి 1.5 year నుంచి ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చాయి. మరి ఇప్పుడు సీజ్ ఫైర్ జరిగింది కాబట్టి మళ్ళీ కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఎట్ ఫస్ట్ 7th October 2023 రోజున హమాస్ వాళ్ళు స్టార్ట్ చేసిన అటాక్ తోని ఈ యుద్ధం అనేది స్టార్ట్ అయిందండి. హమాస్ వాళ్ళు సడన్ అటాక్ చేసి ఇజ్రాయెల్ మీద 1200 మంది ఇజ్రాయెల్స్ అండ్ ఫారినర్స్ ని చంపేసి ఒక 252 మందిని హాస్టేజెస్ గా తీసుకెళ్లి దాచబెట్టుకున్నారండి, బందీలుగా. దాని తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ స్టార్ట్ చేశారు గాజా మీద సడన్ గా. ఇది ఇప్పటి వరకు అందాజా గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 46,000 సివిలియన్స్ చనిపోయారంటే. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎంతమంది చనిపోతే అన్అఫీషియల్ గా లక్షల మంది చనిపోయి ఉంటారు కదా, అండ్ చాలా లక్షలాది మంది నిరాశ్రయాలు కూడా కావడం జరిగింది. మరి ఇంత జరిగిన తర్వాత ఫైనలీ ఆఫ్టర్ 15 months దీస్ 2 parties హ్యావ్ అగ్రీడ్ ఫర్ సీజ్ ఫైర్. మరి ఇందాక నేను మాట్లాడినట్టుగా USA, ఈజిప్ట్ అండ్ ఖతార్ వీళ్ళు 3 దేశాలు ఈ అకార్డ్ కి గ్యారంటీస్ గా ఉన్నారు. బేసికలీ దే హ్యావ్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ సైనింగ్ దిస్ పీస్ అకార్డ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హమాస్. ఈ 3 దేశాలే చాలా ప్రయత్నించాయి. ఇది ఇంపార్టెంట్ అండి. ఏ 3 దేశాలు? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ యాక్టెడ్ యాజ్ ద గ్యారంటీస్ ఫర్ ద ఇజ్రాయెల్ అండ్ హమాస్ పీస్ అకార్డ్ అని చెప్పి అడగొచ్చు. ఓకే, దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాయి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. 46,000 మంది చనిపోయారు, ఇదంతా ఎగ్జామ్ లో అడగరు. బట్ ఈ USA, ఈజిప్ట్, ఖతార్ అనేది ఎగ్జామ్ లో అడుగుతారు. ఓకే, ముఖ్యంగా ఈజిప్ట్ అండ్ ఖతార్ వాళ్ళు హ్యూమానిటేరియన్ ఇష్యూస్ లో రాబోయే కాలంలో గాజాలో చాలా కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ చేసేటివి ఉంటాయి కదా. ఎస్, చాలా డివాస్టియేషన్ జరిగింది కాబట్టి మరి ఆ ఏరియాలో వీళ్ళు చాలా క్రూషియల్ రోల్ పోషించబోతున్నారు. ఎలా అంటే డబ్బులు. ఈజిప్ట్, ఖతార్ వాళ్ళ దేశాల బడ్జెట్ నుంచి కొంచెం సహాయం చేయడం మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్లీ ఇంకా ఏమన్నా ఫండ్స్ కూడా తీసుకురావడానికి ప్రయత్నించే విషయాల్లో వీళ్ళు మేజర్ రోల్ అనేది పోషించబోవడం జరుగుతుంది. ఓకే, రైట్. సో మరి మనకు అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగేది ఈజిప్ట్, USA, ఖతార్ మీద అడుగుతారు. ఓకే, అలాగే ఆ మ్యాపింగ్ మీద ఆల్రెడీ మొన్న ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వచ్చాయి తెలంగాణ వాళ్ళకు. సో రాబోయే ఎగ్జామ్స్ లో కూడా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఇజ్రాయెల్, గాజా, సిరియా, గోలన్ హైట్స్, ఈజిప్ట్ ఉన్న ఏరియాస్ ఉన్నాయి కదా, వాటి మీద మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. మరి ఏపీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సింగపూర్ ప్రెసిడెంట్ షణ్ముగరత్నంస్ విజిట్ టు ఇండియా. రీసెంట్ గా సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ కాదండి, ఆయన వేరా, ఈయన ప్రెసిడెంట్. మరి సింగపూర్ ప్రెసిడెంట్ అయిన షణ్ముగరత్నం గారు రీసెంట్ గా ఇండియా విజిట్ కి రావడం జరిగింది. మరి అదే వచ్చి ఆయన ఏం చేశారు అనేది చూద్దాము. ఇది 5-day అఫీషియల్ విజిట్ అండి. హీ కేమ్ టు న్యూఢిల్లీ. He came to 5-day official visit. He came to New Delhi. Basically, this is the first official visit of President షణ్ముగరత్నం టు ఇండియా. ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇండియాకి రావడం ఇదే మొట్టమొదటిసారంట. వచ్చి న్యూఢిల్లీకి ఆయన ఒడిశాకు వెళ్ళడం జరిగింది. ఆయన దీంట్లో ఒక ప్రాముఖ్యత ఏంటంటే ఇండియాకు మరియు సింగపూర్ కి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 60 years అయిన సందర్భంలోనే ఈయన రావడం జరిగింది. అండ్ వన్ థింగ్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టు రికగ్నైజ్ సింగపూర్ ఇన్ 1965. సింగపూర్ కి స్వతంత్రం వచ్చిన తొలనాలలో గుర్తించిన మొట్టమొదటి దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఇది ఎందుకు 1965 అనేది అంటే మొన్న TSPSC ఎగ్జామ్స్ లో చూశారు కదా, TGPSC ఎగ్జామ్స్ లో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, ఇయర్స్ కూడా ఇస్తున్నాడు. సో అలాంటి సందర్భాల్లో మీకు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం అవుతుంది. ముఖ్యంగా ఫ్రెషర్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. రైట్, నౌ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా న్యూఢిల్లీకి వచ్చింది కాబట్టి తను మన వాళ్ళు రాష్ట్రపతి భవన్ కి తీసుకెళ్లిరు. మరి అక్కడ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు మరియు సింగపూర్ ప్రెసిడెంట్ అయిన షణ్ముగరత్నం గారు కలిసి ఈ 60 ఏళ్ళు అయిన సందర్భంగా ఒక లోగోను రిలీజ్ చేయడం జరిగింది. ఇండియా సింగపూర్ బైలేటరల్ టైస్ ని గుర్తు చేస్తూ ఒక లోగో, అంటే జనరల్ గా మన వాళ్ళు కోమమరేటివ్ కాయిన్స్ రిలీజ్ చేస్తారు కదా, ఎస్ అలా ఇక్కడ ఒక లోగోని రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన ఒడిశా పర్యటనకు వెళ్ళారండి. ఒడిశాలో కొనార్క్ సన్ టెంపుల్ కి వెళ్ళారు. అలాగే మన హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అనేది భువనేశ్వర్ లో ఉంది, అక్కడికి కూడా ఆయన వెళ్ళడం
జరిగింది. అలాగే భువనేశ్వర్ లో వరల్డ్ స్కిల్ సెంటర్ అని చెప్పి ఒకటి ఉందండి. అది సింగపూర్ వాళ్ళ సహాయంతోనే దాన్ని పెట్టించడం జరిగింది. అక్కడికి కూడా అయినా వెళ్ళడం జరిగింది. భారత్ బయోటెక్ ఈ వరల్డ్ స్కిల్ సెంటర్ అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామ్ లో. వరల్డ్ స్కిల్ సెంటర్ భువనేశ్వర్ లో ఉంది. మరి దానికి ఈయన వెళ్ళడం జరిగింది. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ సింగపూర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండ్ ఫండెడ్ బై ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇండియాలో యూత్ ఉన్నారు బట్ స్కిల్స్ లేవు కదా చాలా మంది దగ్గర. ఎస్, ఆ గ్యాప్ ని పూడ్చడానికే మన వాళ్ళు వేరే దేశాల సహాయం తీసుకొని ఇట్లా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి ఇన్స్టిట్యూట్ సహాయం తీసుకొని స్కిల్ సెంటర్స్ ని రీసెంట్ గా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. మొన్న ఏపీలో స్టార్ట్ చేశారు. అంతకుముందు టాటా వాళ్ళతోని లింక్ అప్ పెట్టుకొని తెలంగాణలో ఉన్న ఐటీఐస్ లో స్కిల్స్ పెంపొందించడానికి స్టూడెంట్స్ కి స్కిల్ యూనివర్సిటీని స్టార్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి కదా. ఎస్, అలాగే భువనేశ్వర్ ఒడిశాలో కూడా ఇలా వరల్డ్ స్కిల్ సెంటర్ అనేది ఒకదాన్ని పెట్టడం జరిగింది. ఈ వరల్డ్ స్కిల్ సెంటర్ లో జరిగిన మీటింగ్ లోనే సింగపూర్ కి మరియు ఒడిశా గవర్నమెంట్ కి మధ్య 8 MOUs కుదిరినాయంట. ఇది ఇంపార్టెంట్ అండి. సింగపూర్ కి ఇండియన్ గవర్నమెంట్ కని ఇస్తాడు, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొని మనకు ఒడిశా గవర్నమెంట్ మధ్యలో కుదిరినాయి. ఇవన్నీ ఆ అగ్రిమెంట్స్. ఓకే, ఈ అగ్రిమెంట్స్ అంత డీటెయిల్ గా మనకి ఏం అవసరం లేదు కానివ్వండి. ఒక్కసారి ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే చూడండి. అందాద సెమీ కండక్టర్ సెక్టార్ లో జరిగినాయి. ఓకే, అట్లాగే ఐటీఐస్ మన వాళ్ళు ఇక్కడ చేసినట్టు తెలంగాణలో ఏపీలో చేసినట్టు అక్కడ కూడా ఐటీఐస్ ఉన్నాయి. మరి అక్కడ కూడా ఐటీఐస్ లో ఉన్న విద్యార్థులకు స్కిల్ ఇంప్రూవ్ చేయడం కోసము సింగపూర్ తో వీళ్ళు MOU చేసుకోవడం జరిగింది. ఓకే, రైట్. సో బేసిక్ థింగ్స్ అబౌట్ సింగపూర్. సింగపూర్ ఇస్ ఎ వెరీ స్మాల్ కంట్రీ అండి. మలేషియా పెనిన్సులా ఉంటది కదా, మలేషియా దేశం కొనాక్ లో ఉంటది. మలయా పెనిన్సులా అంటారు. ఇట్లుంటే ఇదంతా మలేషియా అవుతే జస్ట్ గీడ సింగపూర్ అనే ఒక చిన్న దేశం అండి. దీన్ని సిటీ స్టేట్ అని కూడా ఉంటారు. ఎందుకంటే సింగపూర్ అంటే జస్ట్ 1 సిటీ అంతే. మన దగ్గర ఉన్నట్టు విదేలు ఈ కాన్సెప్ట్ అంతా ఉండదు. సింగపూర్ అంతే, సిటీ అదే, కంట్రీ అదే. ఓకే, రైట్. మరి మిక్స్డ్ పాపులేషన్ ఉంటారు. చైనీస్ ఎథెన్సిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, మలేషియన్ ఎథెన్సిటీ వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇగో ఈయన ఇండియన్ షణ్ముఖరత్నం అంటే ఇండియన్ ఎథనిక్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. ఈయన పేరు ఇంపార్టెంట్ అండి. ప్రైమ్ మినిస్టర్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ వస్తాయి. లారెన్స్ వాంగ్. మరి క్యాపిటల్ సిటీ సింగపూర్ డాలర్. ఇది అందరికి తెలిసిన విషయాలు. ఓకే, రైట్. బేసిక్ థింగ్స్ అండి. అడిగినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇండియా సింగపూర్ రీసెంట్ గా ఆయన వచ్చిండు, మరి అగ్రిమెంట్స్ కుదిరినాయి కాబట్టి దాని మీద క్వశ్చన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇంతకు ముందు లాగా సింగిల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తలేడు కదా, మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తుండు. అక్కడ ఇందులో నుంచి ఒక పాయింట్ పడేయచ్చు కదా, ఎగ్జామ్ లో పడొచ్చో లేదా. ఎస్, అందుకోసమే ఇవి చెప్పడం జరుగుతుంది ప్రతిసారి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టాటిక్ జీకే. విచ్ ప్రామినెంట్ పర్సన్ బర్త్ యానివర్సరీ ఈ సెలబ్రేటెడ్ యాజ్ పరాక్రమ్ దివాస్. ఇచ్చిన 4 ఆప్షన్లలో ఎవరి బర్త్ యానివర్సరీ రోజున మన దేశంలో పరాక్రమ్ దివాస్ అనే దాన్ని నిర్వహిస్తున్నారు. ఆప్షన్ చూడండి. ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, భగత్ సింగ్. మరి ఎవరి పుట్టినరోజున నిర్వహిస్తున్నారు ఈ పరాక్రమ్ దివాస్ అనేది? సుభాష్ చంద్రబోస్ గారి బర్త్డే రోజున దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఏ ఇయర్ నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు, ఏ సంవత్సరంలో ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు, ఇది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ పరశురామ్ కుండ్ మేళా 2025. ఇందాక నేను ఇండెక్స్ లో మాట్లాడినప్పుడు చెప్పాను కదా, కుంభమేళ గురించి అందరికీ తెలుసు. మన గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు అందరికీ మనకు తెలుసు. అవన్నీ తెలిసిన దాని మీద క్వశ్చన్ ఇవ్వకుండా ఇలా కొంచెము ఆడ్ అవుట్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, వాటి మీద క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఈ మధ్య. మరి పరశురామ్ కుండ్ మేళా అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది నార్త్ ఈస్ట్ లో. మరి ఎక్కడ జరుగుతుంది? ఆ నార్త్ ఈస్ట్ లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ ఇయర్ 2025 లో నిర్వహిస్తున్న దానికి అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన చౌనా మెయిన్ గారు ఈ పరశురామ్ కుండ్ మేళను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ పరశురామ్ కుండ్ మేళను కుంభ్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ అని చెప్పి అంటారు. అంటే నార్త్ ఈస్ట్ లో జరిగే కుంభమేళ అని చెప్పి అర్థము. మరి ఇది ఏ నది ఒడ్డున జరుగుతుంది అంటే ఏం చెప్తారు? లోహిత్ రివర్. అరుణాచల్ ప్రదేశ్ గుండా లోహిత్ రివర్ పాస్ అవుతా ఉంటది కదా చైనా నుంచి వచ్చి. ఎస్, ఆ లోహిత్ రివర్ లో నడి ఒడ్డున అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ లోహిత్ రివర్ ఈ పరశురామ్ కుండ్ మేళను నిర్వహిస్తా ఉంటారు. బేసికలీ పరశురామ్ కుండ్ అనేది ఒక హిందూ పిలిగ్రిమేజ్ సైట్ అండి. లోహిత్ రివర్ ఒడ్డున ఉంటుంది. మన మహాభారతంలో వచ్చే పరశురాముడు ఉన్నారు కదా, పరశురాముడు మహాభారతంలో ఉంటాడు. రామాయణంలో కూడా సీతా స్వయంవరం ఆ టైంలో వస్తారు కదా. ఎస్, ఆ పరశురాముడు
ఆ ఆ పరశురాముడు ఈ లోహిత్ రివర్ నడి ఒడ్డున కూర్చొని ధ్యానం చేసి అందులో మునిగి ఆయన ఆయన చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడంట. మరి అందువల్లనే అది హోలీ సైట్ అయింది. మరి నార్త్ ఈస్ట్ ప్రజలందరూ కూడా ముఖ్యంగా సంక్రాంతి పర్వదినం రోజున అక్కడికి వెళ్ళి ఆ రివర్ లో మునిగేసి మనం ఇట్లా డిప్ చేస్తాం కదా, మూడు సార్లు మునిగిలేస్తాం కదా మన గోదావరిలో కృష్ణలో. ఎస్, అట్లా కూడా వాళ్ళు కూడా అలా చేసి ఏమైనా పాపాలు చేసి ఉంటే పోవాలి అని చెప్పి అక్కడ ప్రార్థిస్తా ఉంటారు. ఇది చాలా ఫేమస్ అండి నార్త్ ఈస్ట్ లో. అక్కడికి సంక్రాంతి రోజున లేకపోతే ఆ జరిగే టైంలో వేలాది మంది భక్తులు నార్త్ ఈస్ట్ అండ్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్న నార్త్ ఈస్టర్న్ ప్రజలు కూడా వస్తా ఉంటారు. ఓకే, సో బేసికల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? పరశురామ్ కుండ్ మేళా ఎక్కడ జరుగుతుంది? అరుణాచల్ ప్రదేశ్ లో. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కుంభ్ ఆఫ్ నార్త్ ఈస్ట్. అలాగే ఏ రివర్ మీద జరుగుతుంది? ఇది ఇంపార్టెంట్ అండి. జనరల్ గా బ్రహ్మపుత్ర ఆప్షన్ ఇస్తాడు, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి బ్రహ్మపుత్ర పెట్టేస్తారు, ఎందుకంటే ఆ ఏరియాలో నార్త్ ఈస్ట్ లో పెద్ద రివర్ బ్రహ్మపుత్రనే కదా. ఎస్, మరి కానీ ఆన్సర్ ఏంటి? లోహిత్ రివర్, రైట్? సో ఇది దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, ఇంటర్నేషనల్ ఇయర్స్ ఆఫ్ గ్లేషియర్స్. ఇవి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇయర్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నప్పుడు మిల్లెట్స్ మీద మనకు చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది కదా ఎగ్జామ్ లో. ఎస్, అట్లా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ మీద కూడా అడగొచ్చు. అదంటే మిల్లెట్స్ మన వల్లనే అది వచ్చింది ఆ ఇయర్ కాబట్టి ఎగ్జామ్ లో బాగా క్వశ్చన్స్ ఇచ్చారు. మరి గ్లేషియర్స్, మనము హిమాలయన్ గ్లేషియర్స్ నుంచి మనకు వచ్చే నదులు చాలా ఇండియాలో పారుతా ఉంటాయి కదా. సో మరి ఆటోమేటిక్ గా ఇప్పుడు గ్లేషియర్స్ అనేది బాగా మెల్ట్ అవుతున్నాయి గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడం వల్ల. సో మరి ఇక్కడ కూడా మనకు వీటి మీద నుంచి క్వశ్చన్ రావచ్చు. మరి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ని ఎవరు ప్రకటించారు, ఎవరు పాటిస్తున్నారు ఆ రోజుని అంటే ఏం చెప్తారు? విచ్ ఆర్గనైజేషన్ అంటే యుఎన్ఓ విల్ అబ్జర్వ్ 2025 యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్. ఓకే, 21 మార్చ్ ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తారంట. వరల్డ్ డే ఫర్ గ్లేషియర్స్ అని చెప్పి 2025 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మరి రాబోయే కాలంలో కూడా ఈ 21 మార్చ్ ని వరల్డ్ డే ఫర్ గ్లేషియర్స్ అని చెప్పి నిర్వహించబోతున్నారు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ అబ్జర్వింగ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ అని చెప్పి అడుగుతాడు. ఇట్స్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, రైట్? సరే సార్, గ్లేషియర్ అబ్జర్వేషన్ అంటున్నారు, ఇంటర్నేషనల్ ఇయర్ అంటున్నారు. అసలు గ్లేషియర్స్ అంటే ఏంటి? ఫ్రెషర్స్ ఉంటారు, గ్లేషియర్స్ అంటే తెలియని వాళ్ళు. తెలుగులో హిమానీ నదులు ఉంటాయి కదా, అవన్నీ అక్కడ నుంచి వస్తూ ఉంటాయి. బేసికలీ గ్లేషియర్స్ అంటే ఏం లేదండి, మీరు చూస్తూ ఉంటే హిమాలయన్ గ్లేషియర్స్ అని చెప్పి పదము మీరు చాలాసార్లు న్యూస్ పేపర్లో వినుంటారు. దే ఆర్ లైక్ లార్జ్ స్లో మూవింగ్ మాసెస్ ఆఫ్ ఐస్. చాలా సంవత్సరాలు, కోట్లాది సంవత్సరాల నుంచి ఐస్ అన్ని ఒక దగ్గరనే ఫామ్ అయిపోయి లార్జ్ డిపాజిట్స్ ఫామ్ అవుతాయండి. అవి మెల్లమెల్లగా కరుగుతున్నాయి ఈ మధ్య. ఒకటేమో వాటి వెయిట్ వల్ల కరుగుతున్నాయి, ఇంకొకటేమో గ్రావిటీ వల్ల అండ్ టెంపరేచర్స్ రైజింగ్ వల్ల ఇవన్నీ కరగడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. మరి ఇక్కడ ఈ గ్లేషియర్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయంటే మన అందరికీ తెలుసు హిమాలయన్ గ్లేషియర్స్. అక్కడ నుంచే మన దగ్గర ఇండస్ నది, బ్రహ్మపుత్ర నది అవన్నీ అక్కడ నుంచే వస్తాయి కదా. ఎస్, మరి అది మాత్రమే కాకుండా అది కొంచెం చిన్న గ్లేషియర్స్ అండి. ఇంకా మన ప్రపంచంలో ఇంకా పెద్ద గ్లేషియర్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆర్టిక్ ఓషన్ ఏరియాలో, అంటార్టిక్ ఓషన్ ఏరియాలో. అంటార్టిక్ కాంటినెంట్ లో మొత్తం గ్లేషియర్సే కదా, ముఖ్యంగా అంటార్టికాలో ఉన్నాయి. అలాగే ఆర్టిక్ ఏరియాస్ లో అంటే గ్రీన్లాండ్ ఉంది, మన అలస్కా ఉంది, రైట్? అలాగే కెనడా ఉంది. ఇలాంటి ఏరియాస్ లో, ఈ నార్వే, అన్ని ఏరియాస్ ఉంటాయి కదా, ఐస్లాండ్, ఆ ఏరియాస్ లో కూడా ఈ గ్లేషియర్స్ అనేవి చాలా చాలా ఉంటాయండి, రైట్? మరి అలాగే ఆండెస్ మౌంటైన్స్ ఏరియాస్ లో కూడా ఉన్నాయి, రైట్? మన హిమాలయన్ గ్లేషియర్స్ గురించి ఈ క్లాస్ అంటే ఈ టాపిక్ ఎండ్ అయ్యేటప్పుడు డీటెయిల్ గా చెప్తాను. అంతకన్నా ముందుగా అసలు బేసిక్ గా వైఆర్ గ్లేషియర్స్ మెల్టింగ్ ఎందుకు, రీజన్ ఏంటి అందరికి తెలిసిందే. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేటివి పెరగడం వల్ల టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఏరియా దగ్గర టెంపరేచర్స్ పెరగడం వల్ల ఈ గ్లేషియర్స్ మెల్టింగ్ అనేది బాగా జరుగుతుంది. మరి మెల్ట్ అయిన తర్వాత ఏమవుతుంది? మెల్ట్ అయ్యి వాటర్ ఫామ్ అవుతాయి, అవి వచ్చి సీలో కలుస్తున్నాయి, రైట్? సీలో కలవడం వల్ల ఏమవుతుంది? భూమి మీద వాటర్ అనేది ఎక్కువ అయిపోయి అవి పైకి వస్తాయి. దానివల్ల రీసెంట్ గా మనం వింటున్నాం ఇండోనేషియా క్యాపిటల్ సిటీ మునిగిపోతుంది, అందువల్లనే వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ సిటీని మార్చుతున్నారు అని చెప్పి విన్నారా? ఎస్, ఎందుకోసం అంటే ఈ గ్లేషియర్స్ మెల్టింగ్ దానికి మెయిన్ రీజన్. ఓకే, సో ఇలా గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి మేజర్ ఇండస్ట్రియల్ సిటీసే మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొన్ని ఐలాండ్స్ ఆల్రెడీ మునిగిపోయాయి.
మరి అలాంటి ప్రమాదం ఉంది కాబట్టి మన వాళ్ళు తేరుకొని మెల్లమెల్లగా ఎమిషన్స్ అనేటివి రిడ్యూస్ చేయాలి అని చెప్పి ప్యారిస్ లో కుదుర్చుకున్న ఒప్పందం ఉంది కదా 2015 లో. అవి ఎంత ఇంప్లిమెంట్ చేసినా 1.5 డిగ్రీ సెల్సియస్ దాటద్దు ఇండస్ట్రియల్ పీరియడ్ కన్నా ముందుది అని చెప్పి మాట్లాడుకున్నారు కదా. ఎస్, బట్ అదంతా కరెక్ట్ గా చేసినా కూడా స్టిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లేషియర్స్ లో 1/3 ఆఫ్ ద గ్లేషియర్స్ అనేటివి 2100 వరకు మెల్ట్ అయిపోతాయంట. ఓకే, రైట్. మరి అసలు ఈ గ్లేషియర్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి మనుషులకు, అంటే మనకు గ్లేషియర్స్ వల్ల మనకున్న లాభాలు ఏంటంటే ఫస్ట్ వాటర్ సప్లై అండి, డ్రింకింగ్ వాటర్ సప్లై. గ్లేషియర్స్ ఆర్ వైటల్ సోర్సెస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఫర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ ఇన్ ద ఆరిడ్ రీజియన్. మనకు కూడా ఇప్పుడు మన గంగా నది కానివ్వండి, బ్రహ్మపుత్ర నది కానివ్వండి, లేకపోతే ఇండస్ నది కానివ్వండి, ఇవన్నీ అక్కడ నుంచే వస్తాయి కదా. ఎస్, మరి ఇప్పుడు రాజస్థాన్ లాంటి ఏరియాస్ కి వాటర్ వెళ్తాయి ఈ నదిలో నుంచే. మరి మనకు మాత్రమే కాదు చాలా దేశాల్లో వాటర్ సప్లై అనేది ఈ గ్లేషియర్స్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎనర్జీ ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడక్షన్ అనేది ఇప్పుడు నేపాల్లో మన వాళ్ళు నేపాల్ తోని భూటాన్ తోని ఊరికి అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారు కదా. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ మేము కట్టిస్తాము ఫ్రీగా, అందులో నుంచి ఎలక్ట్రిసిటీ మాకు కొంచెం ఇవ్వండి ఇదంతా అని. ఎస్, ఎందుకు అక్కడ ఈ గ్లేషియర్స్ కరిగి అక్కడ నుంచి వస్తున్న వాటర్ ఉంటున్నాయి చూసినా, ఆ వాటిని యూజ్ చేసుకొని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనే దాన్ని యూజ్ చేసి అక్కడ పవర్ ప్లాంట్స్ అనేది కట్టడం జరుగుతుంది. మరి మన దేశంలో మాత్రమే, మన నేపాల్ భూటాన్ లో మాత్రమే కాకుండా నార్వే, కెనడా, న్యూజిలాండ్ ఇలాంటి దేశాల్లో కూడా ఈ ఎనర్జీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. నా ఇంకా బెనిఫిట్స్ టూరిజం, రైట్. హిమాలయాలకు ఓన్లీ హిమాలయ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి మాత్రమే వెళ్తారా అండి? కాదు కదా. ఇప్పుడు షిమ్లాకు, డార్జిలింగ్ కి, కులు మనాలికి ఇక్కడ టూరిజం అనేది బాగా ఉంటది. ఎందుకు వెళ్తారు? హిమాలయన్ అట్రాక్షన్ వల్లనే కదా. అట్లనే వేరే దేశాలు యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఆల్ప్స్ మౌంటైన్స్ దగ్గరికి వెళ్తారు. అలా ఈ టూరిజం అనేది దీని వల్ల చాలా మౌంటైన్ రీజియన్స్ లో టూరిజం అనేది చాలా బాగా పెరుగుతుందంట. ఓకే, రైట్. నౌ ఇంటర్నేషనల్ రెస్పాన్స్. మరి ఇవి కరిగిపోతున్నాయి, ఇవి కరిగిపోతే ఇట్లనే వదిలేస్తే మనము భూమట్టం పెరిగిపోయి మనం చనిపోతాం కదా, జనాలందరం చనిపోతాం కదా. సో మరి ఇది ఆపాలి అని చెప్పి యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఒక రెజల్యూషన్ ని తీసుకురావడం జరిగింది, విచ్ హైలైటెడ్ ద అర్జెన్సీ ఆఫ్ గ్లేషియర్ లాసెస్ అండ్ ప్రమోటింగ్ గ్లోబల్ అవేర్నెస్. ఇవి ఇట్లా కరిగిపోతున్నాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసేలా చేసి అది జరగకుండా ఏమైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 2022 డిసెంబర్ లో ఒక రిజల్యూషన్ ని తీసుకురావడం జరిగింది. దాని తర్వాతనే ఇలాంటి ఇనిషియేటివ్స్ ని తీసుకొస్తున్నారు. ఏంటది ఇనిషియేటివ్స్ లైక్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ అని చెప్పి 2025 ని ప్రకటించారు. ఆ 2025 ని ప్రకటించారు. అలాగే వరల్డ్ గ్లేషియర్స్ డే అని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నాం, రైట్. ఇలాంటివన్నీ అందుకోసమే తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.75 lakhs ప్లస్ గ్లేషియర్స్ ఉన్నాయి. మరి అవి దగ్గర 7 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ని కవర్ చేస్తున్నాయట మన భూప్రపంచంలో. ఓకే, మరి ఈ ఐస్ షీట్స్ మన భూప్రపంచంలో ఉన్న ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ ఉంది కదా, మొత్తం వాటర్ అంటలేను, డ్రింకింగ్ వాటర్ లో 70% ఆఫ్ వరల్డ్స్ ఫ్రెష్ వాటర్ అనేది ఈ గ్లేషియర్స్ ఆర్ ఐస్ షీట్స్ చుట్టూనే స్టోర్ అయి ఉంది. ఓకే, అవి మెల్లమెల్ల కరగాలి, మెల్లమెల్లగా, ఇప్పుడున్నంత స్పీడ్ గా కాదు. ఓకే, రైట్. నౌ ఇందాక చెప్పాను కదా మన హిమాలయాస్ గురించి కూడా మాట్లాడుకుందాం అని చెప్పి. మరి అవన్నీ ఏంటి? హిందూ కుష్ మౌంటైన్స్ ఆర్ హిందూ కుష్ హిమాలయన్ రీజన్స్ అంటారు. ఈ మ్యాప్ కనిపిస్తుంది కదా, మన ఇండియాలో ఉన్నాయి మాత్రమే కాకుండా ఈ టిబెట్ లో, నేపాల్లో మరియు చుట్టుపక్కల దేశాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా హిమాలయన్ మౌంటైన్స్ కిందకే వస్తాయండి. దాన్ని ఆధారపడి చాలా పెద్ద పెద్ద రివర్సే వాటి నుంచి పుట్టుకొస్తున్నాయి. ఆ రివర్ బేసిన్స్ లో వ్యవసాయం చేయడము, చాలా మంది ప్రజలు జీవించడం, ఇవన్నీ కూడా వాటి వల్లనే జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో తీసుకుంటే గంగా నది ఒడ్డునే కదా అత్యధిక పాపులేషన్ ఉన్న రాష్ట్రాలు, అత్యధిక జనసంద్రత, దట్ ఈస్ డెన్సిటీ ఉన్న రాష్ట్రాలు అక్కడనే ఉంటాయి. ఎందుకు? స్టార్టింగ్ నుంచి అక్కడ పాపులేషన్ పెరగడానికి కారణం ఏంటి? గంగా నది చుట్టూ వస్తున్న వాటర్ అండ్ దాని వల్ల చేస్తున్న వ్యవసాయమే కదా. మరి గంగా నది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గ్లేషియర్స్ నుంచే కదా. ఎస్, ఇటు గంగా, ఇండస్ మన ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది. ఎస్, అది మరి చైనా నుంచి మనకి వచ్చే బ్రహ్మపుత్ర, ఇరువాది ఇది మయన్మార్ లో ఉంటది. ఎస్, ఇయో మెక్కాంగ్, యాంగ్జే, ఎల్లో రివర్ చైనాలో ఉండేటివి, రైట్. తారిమ్, అముదర్యా అన్ని సెంట్రల్ ఏషియన్ రివర్స్ కదా. ఇవన్నీ కూడా హిందూ కుష్ హిమాలయన్ మౌంటైన్స్ నుంచే ఉన్న గ్లేషియర్స్ నుంచి ఆరిజినేట్ అవుతున్న
రివర్స్. దగ్గర దగ్గర 3,500 కిలోమీటర్లు, 8 కంట్రీలు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, ఇండియా, నేపాల్, మయన్మార్ అండ్ పాకిస్తాన్ అన్ని ఏరియాస్ లో హిందూ కుష్ మౌంటైన్ సిస్టమ్ అనేది ఉంది. మరి ఈ ఏరియాస్ లోనే కదా టాప్ మౌంట్ ఎవరెస్ట్ కానివ్వండి, నంగా పర్వత్ కానివ్వండి, K2 కానివ్వండి, అన్నపూర్ణ కానివ్వండి, ఇలాంటి హైయెస్ట్ పీక్స్ అనేటివి ఈ ఏరియాస్ లోనే ఉన్నాయి కదా. మరి ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. హిందూ కుష్ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా అడుగుతారు. రైట్. ఆర్టిక్ అండ్ అంటార్టిక్ ఏరియాస్ తర్వాత అత్యధికంగా గ్లేషియర్స్ ఉండడము, మరి ఆ మెల్టింగ్ అనేది కూడా ఇక్కడే చోటు చేసుకుంటుంది. ఓకే, అందువల్లనే ఏరియాని థర్డ్ పోల్ అని చెప్పి అంటారు. థర్డ్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్ అనేవి 2 పోల్స్, ఇది దీన్ని థర్డ్ పోల్ అని చెప్పి అంటారు. మధ్యలో ఈక్వేటర్ కి దగ్గరలోనే ఉంటది. అలాగే వాటర్ టవర్ ఆఫ్ ఏషియా అని కూడా పిలుస్తా ఉంటారు. ఎందుకంటే దిస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ 12 రివర్ బేసిన్స్. దగ్గర దగ్గర 12 రివర్ బేసిన్స్. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, ఇండస్, గ్యాంజెస్, బ్రహ్మపుత్ర, ఇరవర్ది, సల్వీన్, మెక్గాంగ్, యజ్గంటే, ఎల్లో, తారిమ్, అమూర్దర్యా, ఇట్లా మొత్తం 12 రివర్ బేసిన్స్ అనేటివి వీటి నుంచే పుట్టుకొస్తున్నాయంట. అందులో ముఖ్యంగా 10 రివర్స్ వివిధ దేశాల మధ్యలో ఫ్లో అవుతా ఉన్నాయి. ఓకే, రైట్. సో ఇందులో నుంచి వస్తున్న వాటర్ ని, ఫ్రెష్ వాటర్ ని ఆధారంగా చేసుకుని 240 మిలియన్ పీపుల్ బతుకుతున్నారంట. సో చూడండి. సో నౌ కమింగ్ ఆన్ టు సమ్ ఎంసీక్యూస్. ఒకసారి ఎంసీక్యూస్ చూద్దాము అవేంటో. విచ్ కంట్రీ సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్ ఇన్ QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025? రీసెంట్ గా ఈ QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ 2025 ని ఎవరు రిలీజ్ చేశారండి? ఎవరు రిలీజ్ చేశారు అనేది నాకు మీరు కమెంట్ సెక్షన్ చెప్పండి. ఆన్సర్ ఏంటి? టాప్ పొజిషన్ లో ఉన్న దేశం ఏంటి? యుఎస్ఆ, జర్మనీయా, యూకేయా, చైనానా? ఇట్స్ USA, రైట్. సో ద ఆన్సర్ ఈస్ USA అండి. రైట్. మనం ఒక పాయింట్ మర్చిపోయామండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, అది MCQs మళ్ళీ చూద్దాం ఈ టాపిక్ అయిపోయిన తర్వాత. బేసికలీ ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయిన పాయింట్ ఏంటంటే, అసలు ఇజ్రాయిల్ హమాస్ 2 దేశాల మధ్యలో ఇన్ని రోజుల నుంచి దగ్గర దగ్గర 15 నెలల నుంచి జరుగుతుంది కదా. ఇన్ని సంవత్సరాలు, దగ్గర దగ్గర 1.5 year నుంచి చాలా దేశాలు ప్రయత్నించాయి, అన్ని దేశాలు పిలుపునిచ్చాయి. అయినా ఒప్పుకోని వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు? ఒకసారి ఆలోచించారు ఎప్పుడన్నా? మే 2024 లోనే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గారు ఒక పీస్ డీల్ ని తీసుకురావడం జరిగింది. దాని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఒప్పుకుంది. బట్ అప్పుడు ఆ టైంలో అటు బెంజమిన్ నెతన్యాహు, దట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ కానివ్వండి, లేకపోతే హమాస్ లీడర్షిప్ కానీ ఒప్పుకోవడానికి రెడీగా లేకుండే. ఎందుకంటే మేము గెలుస్తాం అన్న పొగరుతో ఉండేవాళ్ళు. అప్పుడు ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే, ముఖ్యంగా హమాస్ దిక్కు నుంచి హమాస్ టాప్ లీడర్షిప్ అనేది ఇజ్రాయెల్ దాడుల్లో మాక్సిమం వాళ్ళు చనిపోవడం జరిగిందండి. సో హమాస్ వాళ్ళు వీక్ అయిపోయారు, ఒక రీజను. అలాగే ఈ యుద్ధం అనేది ఇక్కడనే ఆగలేదు కదా, అటు చుట్టుపక్కల ఉన్న యమన్ దేశం వాళ్ళు అటాక్ చేశారు, రైట్. జోర్డన్ మీదకి వెళ్ళింది, సిరియా మీదకి వెళ్ళింది, ఇప్పుడు సిరియాలో కూడా నడుస్తుంది. ఇరాన్, ముఖ్యంగా ఇరాన్ సపోర్ట్ తో జరిగింది. మరి ఇరాన్ ని కూడా అటాక్ చేసి ఇజ్రాయెల్ వాళ్ళు, రైట్. మెయిన్ బ్యాకర్స్ ఆఫ్ హమాస్ ఎవరు? ఇరానే కదా. మరి వాళ్ళ మిలిటరీ బేసెస్ ని కూడా ఇజ్రాయెల్ వాళ్ళు మొత్తంగా డెమాలిష్ చేయడం అనేది ఇప్పుడు ఈ హమాస్ ఈ అగ్రిమెంట్ కి ఒప్పుకోవాలనుకున్న వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అలాగే ఇరాన్ బ్యాక్డ్ లెబనీస్ లో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ హెజ్బుల్లా ఉంది కదా, ఎస్, వాళ్ళు కూడా హమాస్ కి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. బట్ ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్స్ వల్ల, లెబనన్ లో జరిగిన మిలిటరీ యాక్షన్స్ వల్ల హెజ్బుల్లా కూడా బాగా వీక్ అయింది. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు హెల్ప్ హమాస్, రైట్. అదొకటి. అలాగే డొనాల్డ్ ట్రంప్ 20th January నుంచి ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ఆయన హమాస్ వాళ్ళకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు టు రిలీజ్ ద హాస్టేజెస్ బిఫోర్ he becomes the president of USA, otherwise he will be taking stricter actions and ఈ కాన్సిక్వెన్సెస్ కి మీరే బాధ్యత అని చెప్పి ఆయన కూడా హెచ్చరించడం జరిగింది. ఆ రీజన్స్ వల్ల హమాస్ వాళ్ళు ఒప్పుకున్నారు. మరి ఇజ్రాయెల్ ఒప్పుకోవడానికి కారణం ఏంది? ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఒప్పుకోవడానికి కారణం డొనాల్డ్ ట్రంప్. ఆయన ఈ హాస్టలిటీస్ ఆపండి, ఎన్ని రోజులు యుద్ధం చేస్తారని చెప్పి ఇజ్రాయెల్ గవర్నమెంట్ మీద చాలా ప్రెజర్ పెట్టడం ఒకటి. అలాగే ఇజ్రాయెల్ మిలిటరీ లోపల కూడా, గవర్నమెంట్ లోపల కూడా మన మిలిటరీ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ అచీవ్ చేశాము, ఇంకా ఈ మిలిటరీ ఆపరేషన్ ని కంటిన్యూ చేయడం వల్ల ఏ లాభము లేదు అని చెప్పి వాళ్ళు కూడా
ప్రెజర్ పెడుతుండడము, అలాగే ఈ హాస్టేజెస్ ఉన్నారు చూసిర్రా, 252 మంది హాస్టేజెస్ ని పట్టుకపోయారు కదా హమాస్ వాళ్ళు, ఎక్కడ దాచబెట్టిరో తెలియదు కానీ ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ గవర్నమెంట్ వాళ్ళని విడిపించలేకపోయింది. మరి వాళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళు బతుకున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ చాలా ప్రెజర్ పెడుతున్నారండి ఇజ్రాయెల్ గవర్నమెంట్ మీద. సో అందువల్ల ఇజ్రాయెల్ వాళ్ళు ఈ అగ్రిమెంట్ కి ఒప్పుకోవడం జరిగింది. దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, రైట్. నౌ కమింగ్ బ్యాక్ టు MCQs. Coming on to the second question, that is, who was honored with Singapore's honorary citizen award, becoming the second Indian recipient in recognition of outstanding contributions to the country's growth and development. Their countries అండి, ఇండియా యొక్క గ్రోత్ అండ్ ఇండియన్ ఎకానమీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాదు, ఒక ఇండియన్ మన ఆయన సింగపూర్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి చాలా పాటుపడ్డాడంట. మరి ఆయనకు ఈ అవార్డుని ఇచ్చారు. బట్ హీఈస్ ద సెకండ్ ఇండియన్ అంటున్నాడు. హీఈస్ అన్ ఇండస్ట్రియలిస్ట్ అండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇండస్ట్రియలిస్ట్లే కదా. ఎస్, మరి హీఈస్ ద సెకండ్ ఇండియన్. మరి ఫస్ట్ ఇండియన్ ఎవరు? సింగపూర్స్ ఆనరరీ సిటిజన్ అవార్డు పొందిన ఫస్ట్ ఇండియన్ రిసిపియంట్ ఎవరు? మన లేట్ ది గ్రేట్ రతన్ టాటా గారు. రతన్ టాటా గారికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఇచ్చింది ఎవరికంటే తరుణ్ దాస్. తరుణ్ దాస్ అనే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారండి, మన ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్. ఆయనకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈయన ఫార్మర్ సిఐఐ డైరెక్టర్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఉంటుంది కదా, ఆ సిఐఐకి డైరెక్టర్ జనరల్ గా కూడా ఈ తరుణ్ దాస్ గారు ఉండడం జరిగింది. మరి ఆయన సింగపూర్ యొక్క డెవలప్మెంట్ కి కాంట్రిబ్యూషన్ చేసినందుకు గాను ఆయనకు ఇవ్వడం జరిగింది. బేసికలీ ద ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ రీసెంట్ గా ఇండియాకి వచ్చారు కదా, ఏం పేరు ఆయన పేరు? షణ్ముగరత్నం. ఎస్, హీ హ్యాడ్ బెస్టోడ్ ద హైయెస్ట్ ఆనర్ ఆఫ్ ద సింగపూర్స్ ఆనరీ సిటిజన్ అవార్డ్ టు ది సిఐఎస్ ఫార్మర్ డైరెక్టర్ జనరల్. ఏం పేరు? మిస్టర్ తరుణ్ దాస్. మిస్టర్ తరుణ్ దాస్. ఎందుకోసము? ఫర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సింగపూర్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ అవార్డుని 2003 నుంచి ఇస్తున్నారండి. అంటే ఓన్లీ ఇండియన్స్ కి మాత్రమే కాదు, సింగపూర్ వ్యక్తులు కాకుండా నాన్ సింగపూర్ వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా కూడా సింగపూర్ అభివృద్ధికి పాటుపడితే ఇవ్వాలి అని చెప్పి ఈ అవార్డుని 2003లో తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. What is the name of India's first indigenous micro missile system developed by Economic Explosive Limited to counter swarm drones? ఇది ఒక మైక్రో మిసైల్ సిస్టమ్ అండి. మరి దీన్ని రీసెంట్ గానే ఇండియన్ ఆర్మీ వాళ్ళు మొట్టమొదటిసారిగా దీన్ని టెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి దీన్ని ఎవరు చేశారని చెప్పి అడుగుతున్నారు. మీరు న్యూస్ లో చూసి ఉంటారు, ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద ఫస్ట్ భార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ మైక్రో మిసైల్స్ అని చెప్పి మీరు న్యూస్ లో వచ్చింది చూసుంటారు, రైట్. మరి ఇది ఎవరు చేసే ఏది ఆ మిసైల్ పేరు అంటే ఆప్షన్ చూడండి. ఏ నాగాస్త్ర, బి అగ్ని, సి బ్రహ్మోస్, డి భార్గవాస్త్ర. ఏదండి? భార్గవాస్త్ర. ఓకే, ఇది మైక్రో మిసైల్ సిస్టమ్ అండి. రీసెంట్ గా ఇండియన్ ఆర్మీ కోసము డెవలప్ చేయడం జరిగింది. ఇది 2.5 కిలోమీటర్స్ వరకు ఉన్న విజువల్ టార్గెట్స్ ని డిస్ట్రాయ్ చేయడంలో, చాలా తక్కువ రేట్లో డిస్ట్రాయ్ చేయడంలో ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందంట. ముఖ్యంగా లార్జ్ స్కేల్ డ్రోన్ అటాక్ జరుగుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్ళి ఇరాన్ లో డ్రోన్ అటాక్ చేసారు కదా, ఒకటేసారి కుప్పలు కుప్పలుగా పంపించి. అట్లా మన ఇండియా మీదకి చైనా వాళ్ళు చేస్తే ఎట్లా? ఎస్, అందుకోసమే ఈ కౌంటర్ గా ఈ భార్గవాస్త్ర అనే దాన్ని మన వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ భార్గవాస్త్ర 2.5 కిలోమీటర్స్ దూరం నుంచి అంత దగ్గరలో ఉన్న వాటిని గుర్తించి ముందుగానే చేసేస్తుందంట. ఓకే, ఇది 64 మైక్రో మిసైల్స్ ని ఒక్కటేసారి వదులుతుంది భార్గవాస్త్ర నుంచి, రైట్. ఓకే, ఇంకా ఇందులో ఏముంది టాపిక్ లో అంటే స్వామ్ డ్రోన్స్ కదా. ఎస్, స్వామ్ డ్రోన్స్ బేసికలీ దీస్ ఆర్ యుఏవీస్ అండి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాము. ఇప్పుడు రీసెంట్ గా దీన్ని మన డ్రోన్స్ అని చెప్పి పిలుస్తున్నారు. మరి రీసెంట్ గానే వీటిని రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ లో భాగంగా
వీటిని వాడడం జరిగింది. అవి చాలా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. మరి అలాంటి వాటిని మన ఇండియా మీదకి ఉపయోగిస్తే వాటిని కౌంటర్ చేయడానికి ఇవి పనికొస్తాయి. ఓకే, మరి వీటిని ఎవరు రూపొందిస్తున్నారు? స్వామ్ డ్రోన్స్ ని. ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఎస్, మరి ఇది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. స్వామ్ డ్రోన్స్ హ్యావ్ బీన్ అంటే ఫస్ట్ ఎవరు తయారు చేశారు, ఏ దేశం దగ్గర ఉంది అని చెప్పి. ఓకే, మేజర్ దేశాలు అంటే మన దగ్గర కూడా ఉన్నాయండి, బట్ ఎక్కువగా వేరే దేశాల దగ్గర ఉన్నాయి. చైనా దగ్గర ఉన్నాయి. చైనా హోల్డ్స్ ద వరల్డ్ రికార్డ్ ఇన్ బోత్ కేటగిరీస్. ఇందులో టైప్స్ ఉంటాయి, ఫిక్స్డ్ స్వామ్స్ అని ఉంటాయి, క్వాడ్కాప్టర్ స్వామ్స్ అని ఉంటాయి. వాటిని ఎక్కువగా చైనా దగ్గర ఉన్నాయంట. మరి వాటిని కౌంటర్ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, డూ విజిట్ T1 Academy అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మా టెలిగ్రామ్ పేజ్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.